తల్లి కడుపులో ఉన్నప్పుడే పాఠాలు నేర్పించడం సాధ్యమేనా? పొట్టలోంచి విన్న విషయాలను పాప గుర్తించుకుంటుందా? అంటే మన పురాణాలు ఎప్పుడో అవును అని సమాధానం ఇచ్చాయి. అర్జునుడి భార్య సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహ రహస్యాలను విన్నాడు. లీలావతి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని నేర్చుకున్నాడు. అష్టవక్రుడు కూడా గర్భంలోనే వేదాలను అవగతం చేసుకున్నాడు. ఇవన్నీ కేవలం కథలు అనుకుని మనం ఇన్నాళ్ళు పక్కన పెట్టేశాం. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పురాణ గాథలను నిజం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భ సంస్కార్ గదులను ఏర్పాటు చేస్తోంది. గర్భంలో ఉన్న శిశువును ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియే ఈ గర్భ సంస్కార్. శిశువు పెరుగుతున్న సమయంలో తల్లి చేసే పనులు, ఆమె ఆలోచనలు, ఆమె తీసుకునే ఆహారం నేరుగా శిశువు స్వభావంపై ప్రభావం చూపుతాయి. దీనినే ప్రాచీన విజ్ఞానం చెబుతోంది. ఇప్పుడు ఈ ఆలోచనను ప్రభుత్వ దవాఖానాలకు తీసుకురావడం ద్వారా ఒక బలమైన తరాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటే కేవలం మందులు, ఇంజెక్షన్లు ఇచ్చే చోటు మాత్రమే కాదు, ఇది ఒక సంస్కార కేంద్రంగా మారబోతోంది. భవిష్యత్తులో నిర్మించే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ గర్భ సంస్కార గదులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఒక వినూత్న ప్రయోగం. పురాణాల్లోని విజ్ఞానాన్ని ఆధునిక పాలనలో ఒక భాగంగా మార్చడం అనేది వినూత్న పరిణామం. తల్లి కడుపులో ఉన్న శిశువుకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. కానీ మన సంప్రదాయాలు మాత్రం శిశువు ఒక గ్రహీత అని ఎప్పుడో గుర్తించారు. ఈ ప్రాజెక్టు ద్వారా భావి భారత పౌరులను అత్యంత సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుంది. వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేవలం భౌతికమైన చికిత్సకే పరిమితం కాకుండా మానసిక పరిణతిపై కూడా దృష్టి పెట్టడం విశేషం. ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ జ్ఞాన గదులు ఎలా పనిచేస్తాయి, అక్కడ గర్భిణీలకు ఏమి నేర్పిస్తారు అనే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దంపతులు కాబోయే వారికి, గర్భిణీలకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. భారతీయ సంప్రదాయాలను ఎలా పాటించాలి, గర్భిణీలు ఎలాంటి పుస్తకాలు చదవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎలాంటి సంగీతం వినాలి లాంటి అంశాలను ఇక్కడ నిపుణులు బోధిస్తారు. వైద్య శాస్త్రం ప్రకారం గర్భంలో ఉన్న శిశువుకు 6వ నెల నుండే వినికిడి శక్తి వస్తోంది. బయటి శబ్దాలను శిశువు స్పష్టంగా వినగలదు. తల్లి సంతోషంగా ఉంటే శిశువు కూడా ఆరోగ్యంగా పెరుగుతోంది. తల్లి ఒత్తిడికి లోనైతే ఆ ప్రభావం శిశువు మెదడు అభివృద్ధిపై పడుతోంది. అందుకే గర్భంలో ఉండగానే శిశువుకు మంచి విలువలను అందించడం వల్ల మేధావులైన పిల్లలు పుడతారని సైన్స్ కూడా అంగీకరిస్తోంది. ఈ గదుల్లో గర్భిణీలు సానుకూల దృక్పథంతో ఉండడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు. పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆధునిక అల్లోపతి వైద్యంతో సమన్వయం చేస్తూ ఈ శిక్షణ సాగుతోంది. తల్లులు కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టేలా ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. మన ప్రాచీన జీవన శైలిలోని గొప్పతనాన్ని గర్భిణీలకు వివరిస్తూ వారు ఒక మహోన్నతమైన బిడ్డకు జన్మనిచ్చేలా సిద్ధం చేస్తారు. కేవలం మందుల మీద ఆధారపడకుండా సహజమైన పద్ధతుల్లో ప్రసవం జరిగేలా ప్రోత్సహిస్తారు. సంగీతం, మంత్ర పఠనం వంటివి శిశువు నరాల వ్యవస్థపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఇక్కడ వివరిస్తారు. గర్భిణీ స్త్రీ చుట్టూ ఉన్న వాతావరణం ఆమె గర్భస్థ శిశువు ప్రస్తావనను ఎలా మారుస్తుందో ప్రాక్టికల్ గా చూపిస్తారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే కేవలం ఒక జీవిని భూమిపైకి తీసుకురావడం కాదు, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించడమని ఈ కేంద్రాలు చెబుతున్నాయి. తల్లులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ప్రతి తల్లి ఒక గురువుగా మారి తన బిడ్డకు కడుపులోనే పాఠాలు నేర్పే అద్భుత అవకాశం కలుగుతోంది. ఆహారం, ఆలోచన, ఆరోగ్యం ఈ మూడే దివ్య సంతాల్ ప్రకల్ప్ ప్రధాన ఉద్దేశం. అంటే దైవిక గుణాలున్న పిల్లలను తయారు చేసే ప్రాజెక్ట్ అని అర్థం. ఈ కేంద్రాల్లో గర్భిణీలకు ఆహార నియమాలను చాలా వివరంగా నేర్పిస్తారు. ఏ సమయంలో భోజనం చేయాలి, ఏ ఆహారం తీసుకుంటే శిశువు మేధస్సు పెరుగుతోంది అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కోపం, బాధ వంటి భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్పిస్తారు. తల్లి భావోద్వేగాలు నేరుగా శిశువులోని హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రశాంతమైన వాతావరణం, సాత్విక ఆహారం, మంచి ఆలోచనలు గర్భిణీ స్త్రీకి ఎంత అవసరమో ఇక్కడ వివరిస్తారు. మన గ్రామీణ జీవన శైలి, స్వదేశీ ఆహారపు అలవాట్లు, భారతీయ వంటగదిలోని రహస్యాల శాస్త్రీయతను ఈ పథకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక బలమైన తరాన్ని నిర్మించడంలో తల్లి పాత్ర ఎంత కీలకమో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నొక్కి చెప్పారు. శారీరకంగానే కాకుండా మానసిక, నైతిక విలువల పరంగా దృఢమైన బిడ్డలను సమాజానికి అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే పేద గర్భిణీలకు కూడా కార్పొరేట్ స్థాయిలో సంప్రదాయ శిక్షణ అందబోతోంది. గర్భధారణ అనేది కేవలం ఒక శారీరక ప్రక్రియ మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక ప్రయాణమని ప్రభుత్వం గుర్తిస్తోంది. గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పోషక విలువలతో పాటు ప్రాచీన ఆయుర్వేద మూలికల ప్రాముఖ్యతను కూడా వివరిస్తారు. సరైన సమయంలో నిద్రపోవడం, మేల్కొనడం వంటి క్రమశిక్షణ తల్లి అలవాటు చేసుకుంటే శిశువు కూడా అదే క్రమశిక్షణతో పెరుగుతోంది. ఈ సంపూర్ణ వికాస ప్రక్రియ వల్ల పుట్టే బిడ్డలు శారీరక వైకల్యాలు లేకుండా, మానసిక లోపాలు లేకుండా పుడతారని నిపుణులు నమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం ఒక పథకంలా కాకుండా ఒక బాధ్యతగా దీన్ని తీసుకుంది. మనుషులను ఉన్నతులుగా మార్చే ఏకైక మార్గం ఈ గర్భ సంస్కారమే అని భావిస్తున్నారు. ఒక రకంగా భవిష్యత్తుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పెట్టుబడిగా దీనిని చూడాలంటున్నారు పరిశీలకులు. రోడ్ల నిర్మాణాలు, భవనాల మీద వేల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మనుషుల మీద పెట్టే పెట్టుబడే నిజమైన సంపద. గర్భం నుంచి ఒక శిశువుకు నైతిక విలువలు నేర్పడం అంటే భవిష్యత్తులో నేరాలు లేని సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడమే అవుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిస్తే ఇది దేశమంతటా విస్తరించే అవకాశం ఉంది. అయితే అభిమన్యుడి కథలో ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. తల్లి సుభద్ర పాఠం మధ్యలో నిద్రపోవడం వల్ల అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి బయటకు రావడం నేర్చుకోలేకపోయాడు. అందుకే గర్భ సంస్కార్ తీసుకునే తల్లులు కూడా పూర్తి ఏకాగ్రతతో ఉండాలని అధికారులు చెబుతున్నారు. శిశువు మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మేధావులు సృష్టించడం ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆసక్తిని కలిగిస్తోంది. ఆధునిక విజ్ఞానం, పురాతన నమ్మకాల కలయికతో రూపొందిన ఈ గర్భ సంస్కార్ గదులు రేపటి తరం మేధస్సుకు ప్రాణం పోయబోతున్నాయి. భౌతిక సౌకర్యాల కంటే బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి. ఈ వినూత్న అడుగు ద్వారా భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతోంది. గర్భంలోనే జ్ఞానోదయం పొందే ఈ సరికొత్త పద్ధతి భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి. ఇది కేవలం ఒక విధానం మార్పు కాదు, ఒక నాగరికతను ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం. పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే మంచి సంస్కారం ఇవ్వడమే గొప్ప విషయం. ఆ సంస్కారం కడుపులో ఉన్నప్పుడే మొదలైతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే మేధావులను సృష్టించడానికి ఈ గర్భ సంస్కార్ గదులు ఒక కర్మాగారాల్లా పనిచేస్తాయని చెబుతున్నారు అధికారులు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ముందుకు వెళ్లినా మూలాలను విస్మరించకూడదనే పాఠాన్ని ఈ ప్రాజెక్ట్ నేర్పుతోంది.